హాయ్ అండి. ఇవాళ మా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. నాసా వాళ్ళు ప్రకటించిన టాప్ 10 ఆక్సిజన్ ప్లాంట్లలో ఇది కూడా ఒకటి అనమాట. ఇది స్నేక్ ప్లాంట్. ఇది చూసారా, మొత్తం అంతా బుషీగా వచ్చేసింది. ఇది మేము 5 years బ్యాక్ తెచ్చుకున్నాం అనమాట. ఇది ఇప్పుడు పాట్ అంతా ఫుల్ అయిపోయింది. సో అందుకోసమే అనేసి మేము ఇప్పుడు రీప్లాంట్ చేస్తున్నాము, అలాగే ప్రాపగేషన్ చేస్తున్నాం అనమాట. అది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసమని మేము ఇప్పుడు ఈ మొక్కని డ్యామేజ్ అవ్వకుండా ఈ పాట్లో నుంచి పూర్తిగా ఇలాగా బయటికి తీసుకున్నాము. చూసారా, మేము 5 years బ్యాక్ జస్ట్ ఇలాంటిది ఒక మొక్క తెచ్చుకున్నాం అనమాట. సో ఇలాంటిది తెచ్చుకొని పాట్లోకి పెట్టుకొని నీళ్లు పోసుకుంటూ పెంచుకున్నాం అంతే. సో అది ఇలాగా ఇన్ని అయిపోయాయి మాకి. ఇదేంటంటే ద బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు రీప్లాంటేషన్ కోసం అని చెప్పేసి మేము మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కోకాపేట్ ఈక్వల్ రేషియోలో కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు వేపపిండి అండ్ మట్టి వచ్చేసి మీరు ఫ్రెష్ మట్టి తీసుకుంటే బెస్ట్ అనమాట. లేకపోతే ఈ పాట్ నుంచి తీసాం కదా, ఆ మట్టి కాకోకుండా ఫ్రెష్దైనా పర్లేదు, రీయూస్డ్ వేరేదైనా పర్లేదు, బట్ ఈ పాట్ మట్టి మాత్రం మళ్ళీ తీసుకోకండి. ఇందాక చెప్పిన విధంగా మేమంతా సాయిల్ మిక్సింగ్ చేసుకొని ఇలాగ పాట్స్లో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఆ మొక్కలు వేరయ్యాయి కదా, సో వాటిని మేము ఇలాగ ప్లాంటింగ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మొత్తం కొంచెం మట్టేసాము కింద, దాని మీద చెట్టుని ఇలాగా పెట్టుకొని సపోర్ట్ ఇచ్చుకొని దానిపైన మళ్ళీ అంత మట్టిని ఫుల్గా కవర్ చేసుకుంటున్నాం. చూడండి, ఇలా పాట్లోకి కొంచెం వచ్చేంత వరకు మట్టి వేసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు దాని మీద మొక్క పెట్టుకొని ఇలాగా సో దాని సపోర్ట్ తీసుకొని దానిపైన అంతా మేము ఇలాగా మట్టి చల్లుకుంటున్నాం అన్నమాట. మట్టి నింపుకుంటున్నాము. చూసారా అండి, ఒకే ఒక్క మొక్కతోటి ఎన్ని మొక్కలు తయారయ్యాయో. ఇదిగో. సో ఇప్పుడు మేము ఇదంతా ఇల్లు మొత్తం నింపేస్తాము. ఇలాగా ఒక్కొక్క పాట్ని ఒక్కొక్క చోటు మేము పెట్టేసుకుంటాం అన్నమాట మొత్తం ఇంట్లో. మీకు ఇంకొకటి చెప్దామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఏం జరిగిందంటే, మేము నార్మల్ ఏదో ఆకు పడిపోయిందనమాట. సో ఎందుకులే అనేసి పక్కన ఇసుక ఉంటే దాంట్లో పారేసాము. అది పారేయగానే కొద్ది రోజుల తర్వాత చూస్తే ఏమైందంటే, ఆ ఇసుకలో ఆ ఆకుకి వేర్లు పుట్టాయన్నమాట. సో వేర్లు వచ్చాయి కదా అని చెప్పేసి మేము ఏం చేసాము, మళ్ళీ ఇంకొక సాయిల్ మిక్స్ చేసుకొని ఇలాగ వేస్ట్ డబ్బా ఒకటి తీసుకొని అందులో పెట్టామన్నమాట. పెట్టగానే ఒక 1 month అవుతుంది మాకు. సో ఇలాగా మొత్తం అలా ప్రాపగేషన్ అయిపోయాయి మొత్తం. సో అంటే దీని యొక్క ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒక ఆకు తీసి పక్కకు పెట్టినా కానీ మనకి ఇలాగా వచ్చేస్తుంది అన్నమాట, మట్టిలో పెట్టేస్తే బాగా. సో ఇదేంటంటే, ఇది నాసా వాళ్ళు బెస్ట్ ప్లాంట్గా ప్రకటించారు కదండి. సో ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క అండ్ లో మెయింటెనెన్స్. జస్ట్ మనము అప్పుడప్పుడు వాటర్ వేస్తే చాలు, అండ్ గ్రోత్ కూడా స్లో గ్రోత్ ఉంటుంది దీనికి. బట్ బెస్ట్ ఆక్సిజన్ అనమాట, అదే ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అనమాట ఇది. మెయింటెనెన్స్ అయితే అదే అండి, ఎక్కువ నీళ్ళు పోయకండి, డ్రై అయ్యేలాగా ఉండాలన్నమాట ఈ ప్లాంట్ ఎప్పుడు. అదే అండి, నీళ్ళు తక్కువ పోయాలి, డ్రైన్ సిస్టమ్ బాగుండాలి అన్నమాట.